విశాఖపట్నం జిల్లా జాతీయ పార్టీలో ఎన్నికల హడావుడే కనిపించడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలకు నాయకులే కరువయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చేది మేమే, విశాఖ రైల్వే జోన్ తెచ్చింది మేమే అంటూ నిన్న మొన్నటి వరకు హడావుడి చేసిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారా, నామ్కే వాస్తేగా బరిలోకి దిగినా ఎన్ని చోట్ల పోటీలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన విశాఖ జిల్లాలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. హేమాహేమీల్లాంటి నేతలతో తలపడిన ఆ పార్టీలకు ఇప్పుడు నాయకులు కరువయ్యారు. విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగైంది. ఇటీవలి కాలంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అనకాపల్లిలో బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక హోదా భరోసా యాత్రను కూడా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ సభలు, సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఔత్సాహిక అభ్యర్థుల నుండి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా ఇంతవరకు కాంగ్రెసులో సీట్ల చర్చే కనిపించడం లేదు. సీట్ల కేటాయింపుపై ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య విస్తృతమైన పోటీ నెలకొని ఉత్కంఠ కొనసాగుతున్నా కనీసం కాంగ్రెస్లో మచ్చుకైన ఆ ప్రస్తావన కనిపించడం లేదు. దానికి తోడు జిల్లా కాంగ్రెస్లో నిన్న మొన్నటి వరకు అంతో ఎంతో యాక్టివ్గా కనిపించిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహిస్తూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పక్క పార్టీల నుండి టిక్కెట్లు ఆశించకపోయినా పరోక్ష మద్దతు ఇవ్వడం ద్వారా తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి చూస్తున్నారు. దాంతో కాంగ్రెస్ విశాఖలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇక బీజేపీ విషయానికొస్తే నగరంలో ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఎన్నికల జోష్ అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు అనుభవం, మోడీ చరిష్మా, పవన్ కళ్యాణ్ ఇమేజ్తో గత ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఇప్పుడు మళ్లీ పోటీలో దిగుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మిపై సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఈసారి ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారా లేదా అని పార్టీ నాయకులకే అనుమానం కలుగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా ఉన్న పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు కూడా వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుండి పోటీ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. దానికి తోడు విశాఖను అభివృద్ధి చేసింది మేమే, నిధులు తెచ్చింది మేమే, రైల్వే జోన్ తెచ్చింది మేమే అని నిన్న మొన్నటి వరకు నగరంలో, మీడియాలో హడావుడి చేసిన నాయకులు గత వారం రోజులుగా ఎక్కడున్నారో కూడా కనిపించటం లేదు. సాగర తీరాన ప్రధాని నరేంద్ర మోడీ సభతో ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్లే కనిపించింది బీజేపీ. అయితే విశాఖలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఘనంగా ప్రకటించిన నాయకులు ఎన్నికల నగారా మోగిన తరువాత మొహం చాటేస్తున్నారు. కమల్నాథులు ఇప్పటి వరకు సీట్ల గురించి కనీసం సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా అది నామ్కే వాస్తేగా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.